మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ముస్లింలు పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజుల పాటు నియమ నిష్ఠలతో ఉపవాసం ఉంటూ అల్లాను ప్రార్థిస్తారని చెప్పారు. రంజాన్ ఉపవాసాలు చివరి దశకు చేరుకున్నాయని, సోమవారం ముస్లింలు సంతోషంగా పండుగ జరుపుకోనున్నారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా సమైక్యత భావంతో అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకుంటారని చెప్పారు. పెనమలూరు నియోజకవర్గం కానూరు సనత్ నగర్ లో టీడీపీ కృష్ణా జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బుజ్జి, యువనేత రెహమాన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్, యువనేత బోడే వెంకట్రామ్ అతిథులుగా విచ్చేశారు. వారు ముస్లిం సోదరులకు భోజనం వడ్డించి ఇఫ్తార్ విందును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముస్లింలు పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజుల పాటు నియమ నిష్ఠలతో ఉపవాసం ఉంటూ అల్లాను ప్రార్థిస్తారని చెప్పారు. రంజాన్ ఉపవాసాలు చివరి దశకు చేరుకున్నాయని, సోమవారం ముస్లింలు సంతోషంగా పండుగ జరుపుకోనున్నారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా సమైక్యత భావంతో అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వెలగపూడి శంకర్ బాబు, సమీర్, అనుమోలు ప్రభాకర్ రావు, తాతపూడి గణేష్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం ఒక 2 రోజుల్లో ముగిపోతూ ఉంది. గత నెల రోజుల నుంచి ఎంతో పవిత్రంగా, మరి రోజా అంటే పస్తుండి పవిత్రంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా నీరు కూడా తాగకుండా మరి అల్లాని ప్రార్థిస్తూ మరి రేపు 31వ తేదీ రంజాన్ పండుగని మరి అత్యంత వైభవంగా జరుపుకోబోతా ఉన్నారు. ఈ సందర్భంగా కానూరులో మరి షేక్ బుజ్జి గారు మరి ఇక్కడ ఉన్న మైనార్టీస్ అందరికీ కూడా ఇఫ్తార్ బిందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మరి ఈరోజు ఇక్కడ ముస్లిమ్స్, మైనార్టీసు అందరూ కూడా, క్రిస్టియన్స్ అందరూ కూడా ఒక సమైక్యత భావంతో అన్ని మతాలు ఒకటేగా భావించి ఈరోజు రంజాన్ పండుగని అందరూ జరుపుకుంటూ ఉన్నారు. అలాగే వినాయక చవితి కానీ, క్రిస్మస్ కానీ, ఏ పండుగ వచ్చినా 3 మతాలు కలిసి మరి ఒక పండుగలాగా చేసుకునే ఈ సమైక్యతా భావం మరి మన పెనమలూరు నియోజకవర్గం మన రాష్ట్రంలోనే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. మేము ప్రతి సంవత్సరం కూడా గత 20 సంవత్సరాల నుంచి రోజు ఉపవాసాలు ఉన్న వాళ్ళకి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ప్రీతమ నాయకులు ఈ ఇఫ్తార్ విందుకు విచ్చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మా ఎలగపూడి శంకర్బాబు గారు, అనుమోలు ప్రభాకర్ గారు అందరూ కూడా ఈ ఇఫ్తార్ విందుకు రావడం జరిగింది. మాకు చాలా ఆనందం. ప్రతి సంవత్సరం కూడా మేము ఇట్లాగే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నాము. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా మేమందరం కూడా అందరినీ ఆహ్వానించటం, వాళ్ళు మా ఆతిథ్యం స్వీకరించటం, అట్లాగే ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ అందరం కూర్చొని భోజనం చేయటం ఒక మంచి వాతావరణంగా మా పెనమలూరు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము నేర్చుకున్నాము. అదే ప్రకారం మేము ప్రతి సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తాము. మా పెద్దలు సనావుల్లా గారు, అట్లాగే ఇమాం గారు, మా ఆసిఫ్ బాషా గారు, మురళి గారు, అట్లాగే మా నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, అట్లాగే సహజంగా ఉన్న న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా అందరూ పాల్గొని ఇఫ్తార్ విందుని చాలా చక్కగా ఎంతో క్రమశిక్షణతో జయప్రదం చేశారు. అట్లాగే మా ఎమ్మెల్యే గారి తనయుడు, యువ నాయకుడు బోడే వెంకట్రామ్ గారు కూడా రావడం మాకు చాలా ఆనందదాయకమైన విషయం. మీ అందరికి కూడా పేరు పేరున ఈ ఇఫ్తార్ విందుకు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. ఇప్పుడు ఒక 10 నిమిషాలు, పావు గంటలో ఎంపీ గారు కూడా వస్తామన్నారు. అవకాశం ఉంటే అందరు రావడం మాకు చాలా ఆనందం.